దేశంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఇదే క్రమంలో మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన పథకాలను కూడా అమలు చేస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ వడ్డీని పొందవచ్చు. అందులో భాగంగానే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం 2023లో ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి దీనికోసం మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేస్తే మీకే అర్థమవుతుంది. మరి ఎంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మరి కొంతమందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్పై 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కింద కనిష్టంగా 1000 రూపాయలు లేదా గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పథకం 2 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. అలాగే మీరు ఖాతా తెరిచిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత అర్హత ఉన్న బ్యాలెన్స్లో నుంచి 40% నగదుని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ పథకం కింద మీరు అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, మీ దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో మీ భార్య పేరు మీద మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీమ్లో 32,000 రూపాయల వడ్డీ ఎలా వస్తుంది? ఈ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో మీరు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. ఒకవేళ మీరు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఈ మొత్తంపై మీకు 7.5% వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం 2 సంవత్సరాల మెచ్యూరిటీపై మొత్తం 2,32,044 రూపాయల నగదుని పొందుతారు. అంటే 2 లక్షల రూపాయల డిపాజిట్ పై 32,044 రూపాయలని వడ్డీగా పొందుతారు. ఒకవేళ మీకు ఇంకా పెళ్లి కాకపోతే మీ తల్లి పేరు మీద కూడా ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఇది మాత్రమే కాదు, ఒకవేళ మీకు పెళ్లి అయ్యి మీకు కుమార్తె ఉంటే ఆమె పేరు మీద కూడా మీరు ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇది మహిళలకి సంబంధించిన స్కీమ్నే కాబట్టి. ఇంకా మీకు ఈ స్కీమ్ కోసం పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో కానీ లేదా మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో కానీ పూర్తి డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీ భార్య పేరు మీద 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాలలో 32,000 రూపాయల వడ్డీని పొందవచ్చు. మరి ఈ రోజు నేను మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి చేరేలా ఈ టాపిక్ని షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.